నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఎవరైనా సరే ముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కువైట్ లో ఉన్న ప్రవాసులు కానీ, కువైటీ పౌరులు కానీ, ప్రవాసుల యొక్క ఫోటోలు కానీ, కువైటీల యొక్క ఫోటోలు కానీ వాళ్ళ యొక్క అనుమతి లేకుండా అయితే మనమైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని చెప్పేసి కువైట్ అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క అనుమతి లేకుండా వాళ్ళ యొక్క ఫోటోను కానీ మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కానీ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. తాజాగా కువైట్ లో రోగి యొక్క అనుమతి లేకుండా రోగి యొక్క ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రవాస ప్లాస్టిక్ సర్జన్ అయితే తన యొక్క సోషల్ మీడియా ఖాతాలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క విషయం రోగికి తెలియడం జరిగింది. రోగి అయితే డాక్టర్ కు ఫోన్ చేసి ఆ యొక్క ఫోటోలను తొలగించాలని చెప్పేసి నాకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో బహిర్గతం చేయకూడదని చెప్పేసి రోగి అయితే అభ్యర్థించడం జరిగింది. ఆ యొక్క ప్రవాస డాక్టర్ ఎవరైతే ఉన్నారో తీసేందుకు నిరాకరించడం జరిగింది. దీంతో ఆ యొక్క రోగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా యొక్క అనుమతి లేకుండా నా యొక్క ఫోటోలను డాక్టరు తన యొక్క సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ యొక్క ప్రవాస డాక్టర్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. తాజాగా ఈ యొక్క కేసు కువైట్ క్రిమినల్ కోర్టు ముందుకు విచారణకు వెళ్లగా విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు ప్రవాస ప్లాస్టిక్ సర్జన్ కు 10,000 దినార్ల జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఎందుకంటే గాని రోగి యొక్క అనుమతి లేకుండా రోగి యొక్క ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇది రోగుల రహస్యాలను బహిర్గతం చేసినట్లుగా పరిగణించబడుతుందని చెప్పేసి కువైట్ క్రిమినల్ కోర్టు తెలిపింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.